వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి 1600 పరిగెట్టేటప్పుడు దమ్ అనేది వచ్చేస్తుంది. ఆ బ్రీతింగ్ అనేది ఎట్లా ఓర్చుకోవాలి, ఎలా స్టామినా పెంచుకోవాలన్న దాని గురించి నేను ఈరోజు చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా రన్నింగ్ చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ మీకు జలుబు కానీ, దగ్గు కానీ, క్లైమేట్ చేంజ్ బాగా ఇవి వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ప్లస్ అదేం రాలా, మీరు స్టార్టింగ్లో ఉన్నారు, లర్నింగ్ స్టేజ్ లేదంటే ప్రొఫెషనల్సే, కానీ దమ్ ఎలా ఆపుకోవాలి? మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కంటిన్యూగా రన్నింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ప్రతి ఒక్కటి రన్నింగ్ చేసినంత కాలం మీకు దమ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒక నెల 2 నెలలు ఆపేస్తే ఆటోమేటిక్గా మీరు పరిగెత్తగానే ఆయాసం వస్తుంది. ఆయాసం అనేది మీరు రన్నింగ్ చేస్తూ ఉంటే మీకు తగ్గిపోద్దని అంటారు, అవన్నీ పిచ్చి మాటలు. దానికి సంబంధించి 2 పాయింట్స్ ఉంటాయి. ఆ 2 పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా చేసినప్పుడే మీకు ఆ దమ్ అనేది నిల్చుంటుంది. ఆ దమ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని అంటారా? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రన్నింగ్ చేసినప్పుడు ఈ రోజు రన్నింగ్ చేస్తారు, మళ్ళీ రేపు పొద్దున వచ్చి రన్నింగ్ చేస్తారు, మళ్ళీ ఎల్లుండి వచ్చి చేస్తారు. మీరు చేసిన ప్రతిసారి మీకు ఆయాసం వస్తూనే ఉంటుంది. ఆయాసం రాకోకుండా అనేది ఉండదు. అది అనేది మీకు రాకోకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది వాటర్లో మీరు ఎంతసేపు అయితే అంతసేపు మునిగి కొంచెం కంట్రోల్డ్గా ఉండండి. వాటర్లో ఏ విధంగా యోగా చేయాలి, లేదంటే వాటర్లో ఏ విధంగా బ్రీతింగ్ తీసుకోవాలనేది దీనికి సపరేట్ వీడియో చేస్తాను. దీనికి మరియు మామూలు యోగాకి ఈ రెండింటికి కూడా మీకు అర్థమయ్యేలా వీడియో చేస్తాను రేపు మార్నింగ్. కంట్రోల్డ్గా మీరు బ్రీతింగ్ అనేది తీసుకోకుండా టైమింగ్ పెంచుకుంటూ ఉండండి. ఇప్పుడు 5 సెకండ్స్, 10 సెకండ్స్, 20 సెకండ్స్ అలాగా మీకు వీలున్నంత వరకు 6-7 సెట్స్ చేయండి. అదైన తర్వాత ఇంకా బ్రీతింగ్లో మీకు పర్ఫెక్షన్ కావాలనుకుంటే యోగా చేయండి. మీరు బ్రీతింగ్ పీల్చుకొని, యోగాలో చాలా వెరైటీలు ఉంటాయి, బ్రీతింగ్ సంబంధించి కూడా చాలా ఉంటాయి. కానీ మనకు కావాల్సింది రన్నింగ్ చేసేటప్పుడు ఏ విధంగా బ్రీతింగ్ ఆపుకోవాలి అన్న దాని గురించి పూర్తి వీడియో నేను మీకు నెక్స్ట్ మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. వదలటం, బ్రీతింగ్ పీల్చుకొని వదలటం, ఇట్లా చేస్తే మీకు బ్రీతింగ్లో కంట్రోల్ వచ్చేస్తుంది. ఇలా చేయండి. ఇలా చేస్తే 100% మీకు బ్రీతింగ్ అనేది ఉంటుంది. మీరు 1600 కదా పైకేమైనా సరే సరదాగా కొట్టేయచ్చు. ఇది మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.